హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్లారా, కష్టాలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని నీతి తప్పొద్దు, పరిశుద్ధత కోల్పోవద్దు. కష్టం ఉందని, దుఃఖం ఉందని, ఇబ్బంది ఉందని, తాగితే నెమ్మది అవుతుందని, లేదంటే అక్రమంగా సంపాదిస్తే ఈ కష్టాలు పోతాయని అటువంటి వైపుకు వెళ్ళొద్దు. ఈ కష్ట సమయంలో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని, ఈ ఇబ్బంది సమయంలో దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడని గమనించుకొని బహు జాగ్రత్తగా ముందుకు కొనసాగు. అనుదినము దేవుని యొక్క వాక్యము మనం ధ్యానిస్తున్నాము. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యము. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. హల్లెలూయా. రక్షణ అనేది దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్ అని ఎఫెసీ రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. రక్షణ దేవుడిచ్చిన గొప్ప బహుమానం, గొప్ప వరము. అది దేవుని కృప వల్లనే వచ్చింది, కానీ నీ యొక్క జ్ఞానం వల్లనో, నీకున్న ఆస్తి, అంతస్తు, ఇంకా సంథింగ్ ఏది ఉన్నా దానివల్ల రక్షణ అనేది రాలేదు. అయితే ఈ రక్షణను పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఎలా కొనసాగించుకోవాలో నువ్వు ఈ రక్షణను, ఎలా ఈ రక్షణను, దేవుడిచ్చినటువంటి రక్షణను ఎలా నువ్వు కొనసాగించుకోవాలని పౌలు గారు చెప్తున్నారంటే ఫిలిప్పీ సంఘానికి, నీతో కూడా నాతో కూడా. ఎలా కొనసాగించుకోవాలంట? సేవకుడు ఉన్నప్పుడు విధేయతతో ఉండి, సేవకుడు లేనప్పుడు అవిధేయతతో ఉండి, ఈ యొక్క సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో వెళ్ళి రక్షణను కోల్పోకుండా ఎలా కొనసాగించుకోవాలంటున్నాడంటే, భయముతోనూ వణకుతోనూ రక్షణను కొనసాగించుకోవాలంట. సొంత రక్షణ నీకు ఇచ్చిన నీ సొంత రక్షణను నువ్వు భయముతో వణకుతో కొనసాగించుకోవాలి, కాపాడుకోవాలి, ముందుకు సాగాలి. ఎందుకని? ఇప్పుడు మీకు దేవుడు బిడ్డని ఇచ్చినాడు. మీరేం చేస్తారు? ఆ బిడ్డని కాపాడుకొని ఆ బిడ్డని అలాగా పెద్దవాళ్ళుగా చేసేంత వరకు వాళ్ళతో కొనసాగుతూనే ఉంటారు, వాళ్ళని కాపాడుకుంటూ. ఇప్పుడు రక్షణ అనేది కూడా కాపాడుకోవాలని చెప్తున్నాడు పౌలు గారు. వాక్యం సెలవిస్తుంది, నీ సొంత రక్షణను కాపాడుకో అంటే అర్థం ఏంటి అంటే, దొంగిలించబడవచ్చు, ఈ రక్షణను కోల్పోవచ్చు. అంటే ఎవరో ఏదో ఒక రకమైనటువంటి ఈ రక్షణను పోగొట్టే పరిస్థితులు రావచ్చేమో. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంట? జాగ్రత్త కలిగి కొనసాగించుకోవాలి, భయం భక్తితో కొనసాగించుకోవాలి అని. ఎందుకంటే ఈ రక్షణ పోతుందేమో నువ్వు కాపాడుకోకుంటే అని తెలియజేస్తున్నాను. అయితే దీనికి మనము వాక్యంలో చూసుకున్నట్లయితే నిజమే, రక్షణను చివరి వరకు నేను కాపాడుకోవాలి. ఆస్తులను కాపాడుకుంటాం, పిల్లలను కాపాడుకుంటాం, అంతస్తులను కాపాడుకుంటాం, పేరు ప్రఖ్యాతులను కాపాడుకుంటాం, బంధు బలగాలను కాపాడుకుంటాం, డబ్బును కాపాడుకుంటాం. ఇవన్నీ లోకంలో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ కొనసాగుతాం, ఎక్కడ కానీ కాంప్రమైజ్ అవ్వకుండా. మరి రక్షణ విషయంలో కూడా నువ్వు పోగొట్టుకోకుండా, కాంప్రమైజ్ కాకుండా నువ్వు కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి. అది ఎలా కొనసాగించుకోవాలి అంటే భయము, భక్తి, వణకుతో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇది చాలా విలువైనది కనుక వణకుతో నువ్వు కాపాడుకోవాలి. ఎక్కడ పోగొట్టుకుంటానో
1,00,000 రూపాయలు రద్దీగా ఉన్న ప్లేస్లోకి పోయినావు, ఎంత అలర్ట్గా ఉంటావు, ఎంత అలర్ట్గా ఉంటావు. పోగొట్టుకుంటే సంపాదించుకోలేదే రక్షణ. పోగొట్టుకుంటే నిన్ను సంపాదించుకోలేవు. ఒక్కసారి దావీదు పోగొట్టుకున్నాడు. మళ్ళీ ఆయన ఎంత దుఃఖపడి మరలా నాకు రక్షణానందం పుట్టించమని దిండు తేలి ఆడేటట్టు కన్నీళ్ళు గార్చినాడంట. అంటే ఈ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోకపోతే పోతుంది. కనుక నువ్వేం చేయాలా? ఈ రక్షణను చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలా. ఈ రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా. చూడండి దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదువుదాము. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 25వ వాక్యము. అపోస్తుల కార్యంలో 1:25 వాక్యం. తన చోటికి పోగొట్టుకు యూదా తప్పిపోయి పోగొట్టుకునే ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్నావని కనపరచుము. చూడండి, యూదా ఇస్కరియోతుకు దేవుడు రక్షణ ఇచ్చినాడు. 12 మంది శిష్యులు రక్షణ వచ్చింది, బాప్తిసం ఉంది. 12 మంది అపోస్తలులలో ఇతను ఒక వ్యక్తిగా ఉన్నాడు. అందులోనూ ఇంకోటి ఏంటి అంటే ఈ యొక్క డబ్బు సంచి కూడా ఉంది, ఒక అధికారం కూడా కలిగి ఉన్నటువంటి ఈ యొక్క యూదా ఇస్కరియోతు వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళలేక తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ఈ పరిచర్య, ఈ రక్షణ కోల్పోయినాడండి. ఎంత దుర్భర పరిస్థితి అయింది యూదా ఇస్కరియోతుది. దగ్గరనే ఉన్నాడు, యేసయ్య దగ్గరనే ఉన్నాడు, పరిచర్యలో పాలుభాగస్తుడుగా ఉన్నాడు, ప్రయాణాల్లో ఉన్నాడు, అద్భుతాల్లో ఉన్నాడు, సూచక్రియలలో ఉన్నాడు, అన్నింటిని కూడా చూసుకుంటా ఉన్నాడు. అయితే యూదా ఇస్కరియోతు ఏమైంది చివరికి అంటే పోవాల్సిన చోటికి పోకుండా రక్షణను పోగొట్టుకొని చివరికి ఆయన చనిపోయినాడండి ఊరేసుకొని. ఎందుకు పోగొట్టుకున్నాడు? భయము లేదు, వణుకు లేదు. ఈ రక్షణ అంటే ఏదో ఆటపాటలు అయినట్టు అనమాట. ఏసైతే అట్లా నడుస్తుంటాం, ఇటు మళ్ళీ లోకంలోకి పోతాం. ఇటు ఇట్లా దేవునితో ఉన్నట్టు ఉంటారు, అక్కడ పోయి పరిచయలతో ఉంటాడు యూదా. ఇటు ఈ బోధలు ఏంటంటాడు, ఇది నిజమే కరెక్ట్ అంటాడు. మళ్ళీ అక్కడ పోయి ఆ బోధలు వినేది అది కూడా అది కరెక్టే. నీకంటే ఒక స్థిరత్వం లేదా, ఒక భయం లేదా? నా దేవుడితోనే నేను ఉండాలి, నా దేవుని మాట ప్రకారం నేను ఉండాలి, నా దేవుడు చెప్పినదే అది కరెక్ట్ స్థిరం అనే నిర్ణయం లేదా? భయముతో వణకుతో రక్షణ కొనసాగించుకోండి. అడ్డమైన మెసేజ్లు విని ఏంటేంటివో అర్థాలు చేసుకొని తప్ప, అది తప్ప, ఇది తప్ప, ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు, ఇది చేయకుండా ఏమన్నాడు దేవుడు, ఇలా బలలో ఇలా కూడా చేయవచ్చు, పాపాలు చేసుకుంటా కూడా వేయచ్చు, తాగి కూడా వేయచ్చు, ద్రాక్షరసం తాగకూడదని ఉందా, మందు తాగకూడదని ఉందా, సిగరెట్ తాగకూడదు, ఇలాంటివన్నీ నీకు ఎందుకు వస్తాయి డౌట్లు? భయము యేసయ్య అంటే, వాక్యం అంటే ఏంటి అని అర్థం చేసుకొని వాక్యం పట్ల ఒక భయము కలిగి రక్షణ పట్ల ఒక వణుకుతో పోగొట్టుకోకుండా ముందుకెళ్ళాలి ప్రభువా. పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి నేను సంపాదించుకోలేనిది, ఇది నీతో అనుబంధాన్ని పెంచుకోలేనిది. అది ఒక్కసారి దేవుని దగ్గర పోగొట్టుకున్నావు అంటే నీ యొక్క స్థానము, నీ యొక్క అనుబంధము, నీ పాత్రను పోగొట్టుకున్నావు అంటే తిరిగి సంపాదించుకోవాలంటే చాలా కష్టం కదా. అందుకే హెబ్రీ పత్రికలో ఒక్కసారి వెలిగించబడి ఆత్మ సంబంధమైన వాటిని రుచి చూసి తిరిగి మళ్ళా అటువంటి వ్యక్తులను నూతన పరచుట అసాధ్యం అన్నాడు. ఎట్లా కొనసాగించుకుంటున్నావు నీ రక్షణ? ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం? ఏదో ఒక ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టుకుంటారు, అవి అయినాయా అంటే దేవుడు ఉన్నాడు, అమ్మో దేవునితో బ్రతకాలి. పోనీ కాలేదు, అవ్వలేదు, దేవుడు ఇవ్వలేదు, దేవుడు ఎందుకు ఆపేస్తున్నాడు, దేవుడు జవాబు ఇవ్వలేదు, ఇంకా దేవుడు ఉన్నాడో లేదా, అసలు ఇంకెందుకు ప్రేయర్ లేదు, ఏం లేదు, అనుకున్నవి జరగలేదు, నేను చెప్పుకున్నది రాలేదు, ఆపేస్తారండి రక్షణ. బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు. ఇదేనా రక్షణ జీవితం అంటే? అపోస్తలులు
ప్రాణాలు పోయే వరకు కూడా దేవునితో సహవాసం విడిచిపెట్టలేదు, దేవునితో ప్రార్థన విడిచిపెట్టలేదు. దేవుని కొరకు ప్రాణాలైనా పోగొట్టుకున్నారు, కానీ ఇంటి వాళ్ళ కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం వాళ్ళు దిగజారలేదు. అటువంటి వ్యక్తులండి దేవుని యొక్క పాలు అపోస్తలత్వాలలోను, పరలోక బహుమానాల్లోను, కిరీటాల్లోనూ పాలు పొందుకుంటారు వాళ్ళు. మనం కూడా అలా పొందుకోవాలని లోకం వాటి వైపు చూడకుండా, లోకం వాటి వైపు చూసి నీ రక్షణను కోల్పోకుండా, నీ పరిశుద్ధతను కోల్పోకుండా, నీ ప్రార్థనా జీవితాన్ని కోల్పోకుండా దినము దేవునితో ఆ సహవాసం వృద్ధి చెందాలనే కానీ కిందికి దిగజారకూడదు. జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాళ్ళతో వీళ్ళతో కలుస్తూ దేవుని యొక్క మాటలు ఎక్కడ నీకు హృదయంలో స్థిరపరచబడతాయి చెప్పండి? రేఖలు చూస్తావు, రాసులు చూస్తావు, మచ్చలు చూస్తావు, అవి చూస్తావు, ఇవి చూస్తావు, ఇలా అన్నీ చూసుకుంటూ మళ్ళీ దేవుని వాక్యంలో కూడా చూసుకుంటావు. దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. ఎలా నెరవేరుతాయి నీ జీవితంలో? ఇది రక్షణ కొనసాగించేదేనా? భయం ఉన్నట్టేనా? నీకు రక్షణ నీకు ఉన్నట్టేనా? అసలు పోగొట్టుకున్నావా? ఇక్కడ పౌలు గారు అంటారు, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం, ఎప్పుడు కూడా విధేయులై, వాక్యమునకు విధేయులై, క్రీస్తుకు విరోధులై, విరోధులు కాదు, విధేయులై ఉండాలి. అది కూడా పైకి ఉండి లోపల ఉండకూడదు. సేవకుడు ఉన్నప్పుడు మాత్రం ఉండి, సేవకుడు లేనప్పుడు ఉండకూడదు. ఎప్పుడైనా ఒకే విధమైనటువంటి ప్రవర్తన కలిగి నీ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. భయముతోను వణుకుతోను రక్షణను కాపాడుకొని రేపొద్దున దేవుని ఎదుట మనము నిలబడాలి. అట్టి కృప మనకందరికీ దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఇచ్చిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. రక్షణను కోల్పోకుండా, పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ ఆయన బహు జాగ్రత్తగా రక్షణను కాపాడుకునే కృప దయచాల్సిందిగా ప్రార్థిస్తూ, ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో, ఎవరైతే నాయన నీ సహవాసాన్ని నిర్లక్ష్యంగా ఉన్నారో క్షమించండి, కనికరించి కృప చూపాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.